హైదరాబాద్ ఇది కేవలం ఐటీ హబ్ మాత్రమే కాదు. రోజు లక్షల మంది పొట్టకూటి కోసం, కలల కోసం, భవిష్యత్తు కోసం ఆధారపడే స్థలం. ఇప్పుడు ఫ్లైఓవర్స్, టెక్ పార్క్స్, ఎంఎన్సీ బిల్డింగ్స్ చూస్తున్నాం. కానీ 30 ఏళ్ల క్రితం పిక్చర్ పూర్తిగా వేరేలా ఉండేది. మాదాపూర్, గచ్చిబౌలి అన్నవి అప్పట్లో పొలాలు, రాళ్ళు, గుట్టలే. ఎవ్వరూ ఊహించలేదు ఈ సేమ్ ల్యాండ్ ఒకరోజు సైబరాబాద్ అవుతుందని. 1990కి ముందు హైదరాబాద్ అంటే ఒక ట్రెడిషనల్ సిటీ మాత్రమే. చార్మినార్, సెక్రటేరియట్, ట్యాంక్ బండ్ చుట్టూ మాత్రమే యాక్టివిటీ ఉండేది. హైటెక్ జోన్ అనేది ఎవరూ ఊహించలేదు. మాదాపూర్లో రాత్రి ఎవరూ వెళ్ళలేని పరిస్థితి. అంత సైలెంట్గా ఉండేది. 1995లో చీఫ్ మినిస్టర్గా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ఫ్యూచర్ కోసం బోల్డ్గా ఆలోచించారు. ఐటీ అంటే ఫ్యూచర్ అని ముందే గ్రహించారు. బిల్ గేట్స్, బిల్ క్లింటన్, రతన్ టాటా వంటి వారిని పర్సనలీ ఇన్వైట్ చేసి హైదరాబాద్కి తీసుకొచ్చారు. అదే కారణం సైబర్ టవర్స్ 1998లో నిర్మించబడింది. అది హైదరాబాద్ ఐటీ స్టోరీకి మొదటి మెట్టు. అవుట్సైడర్స్కి హైదరాబాద్ పొటెన్షియల్ కనిపించింది. 2000 సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో ఒక పెద్ద R&D సెంటర్ పెట్టింది. అది టర్నింగ్ పాయింట్. మైక్రోసాఫ్ట్ వచ్చాక ఇన్ఫోసిస్, విప్రో, డెలాయిట్, ఒరాకిల్, గూగుల్ వరుసగా హైదరాబాద్లో ఆఫీసెస్ ప్రారంభించాయి. హైదరాబాద్ సడన్లీ ఒక గ్లోబల్ ఐటీ డెస్టినేషన్గా మారింది. కంపెనీస్ వచ్చేయడం ఒక్కటే కాదు, ఎంప్లాయీస్కి ఫెసిలిటీస్ కూడా కావాలి. 2008లో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, 2010లో ఔటర్ రింగ్ రోడ్, 2017లో హైదరాబాద్ మెట్రో, ఇవి సిటీకి ఇంటర్నేషనల్ లుక్ ఇచ్చాయి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల హైదరాబాద్లో సెటిల్ కావడంపై కంపెనీస్కి మరియు ఉద్యోగులకి ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. కానీ గ్రోత్ మధ్యలో పెద్ద దెబ్బ తగిలింది. 2009లో సత్యం స్కామ్ బయటపడింది. ఆ సమయంలో సత్యం అనేది హైదరాబాద్ ఐటీకి బ్యాక్ బోన్ లాంటిది. థౌజండ్స్ ఆఫ్ జాబ్స్, ఫారెన్ కాంట్రాక్ట్స్ హైదరాబాద్ రెప్యుటేషన్పై ఆధారపడ్డాయి. స్కామ్ బయటపడగానే ఇన్వెస్టర్స్ ప్యానిక్ అయ్యారు. హైదరాబాద్ సేఫేనా అని డౌట్ వచ్చింది. ఆ సమయంలో ప్రభుత్వ ఇంటర్వెన్షన్ వల్ల టెక్ మహీంద్రా టేక్ ఓవర్ చేసి సేవ్ చేసింది. లేదంటే హైదరాబాద్ ఐటీకి పెద్దగా డ్యామేజ్ అయ్యేది. 2009-2014 మధ్య తెలంగాణ మూవ్మెంట్ వలన మరో పెద్ద అన్సర్టినిటీ వచ్చింది. కంపెనీస్ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తాయా అనే డౌట్. కొన్ని కంపెనీస్ ఇతర స్టేట్స్ని కన్సిడర్ చేశాయి. కానీ ఆల్రెడీ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, టాలెంట్ పూల్ వల్ల హైదరాబాద్ నుంచి పూర్తిగా వెళ్ళలేకపోయారు. దీనివలన గ్రోత్ స్లో అయినా హైదరాబాద్ బేస్ స్ట్రాంగ్గా నిలబడింది. 2014లో తెలంగాణ ఫార్మేషన్ తర్వాత కొత్త ఇనిషియేటివ్స్ వచ్చాయి. కేసీఆర్ ప్రభుత్వం టీఎస్ ఐపాస్ అనే పాలసీ లాంచ్ చేసింది, అప్రూవల్స్ ఫాస్ట్గా ఇవ్వడానికి. అలాగే గ్రిడ్ పాలసీ ద్వారా ఐటీని ఈస్ట్ హైదరాబాద్కు కూడా స్ప్రెడ్ చేయడం మొదలైంది. దీనివలన హైదరాబాద్ గ్రోత్కి కొత్త చాప్టర్ మొదలైంది. 2015లో టీ హబ్ ప్రారంభమైంది. థౌజండ్స్ ఆఫ్ స్టార్టప్స్ ఇక్కడ సపోర్ట్ పొందాయి. 2022లో టీ హబ్ 2.0, ఇది ఏషియాస్ బిగ్గెస్ట్ ఇన్నోవేషన్ హబ్. దీంతో హైదరాబాద్ కేవలం అవుట్సోర్సింగ్ సిటీ కాదు, ఇన్నోవేషన్ సిటీ కూడా అయింది. 2019లో అమెజాన్ హైదరాబాద్లో ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్ ప్రారంభించింది. ఆ తర్వాత యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ కూడా హైదరాబాద్లో తమ R&D డెవలప్మెంట్ సెంటర్లు పెట్టాయి. హైదరాబాద్ గ్లోబల్ ఐటీ మ్యాప్లో పర్మనెంట్గా నిలిచిపోయింది. హైదరాబాద్ ఐటీతో పాటు ఫార్మాలో కూడా శక్తివంతంగా ఎదిగింది. జీనోమ్ వ్యాలీ వలన హైదరాబాద్ను లైఫ్ సైన్సెస్ క్యాపిటల్గా కూడా గుర్తించారు. ఒక పక్క ఐటీ, మరో పక్క ఫార్మా, ఇవి రెండు కలిసి ఉండడం వల్ల ఇది ఒక యూనిక్ కాంబినేషన్ అయింది అప్పట్లో. ఇప్పుడు కూడా అలాగే ఉంది. డెవలప్మెంట్తో పాటు ప్రాబ్లమ్స్ కూడా చాలానే వచ్చాయి. ట్రాఫిక్ జామ్ పెరిగిపోవడం, పొల్యూషన్ ఎక్కువ అవ్వడం,
లేక్స్ అన్నీ డిసపియర్ అయిపోవడం, ఇలా చాలా పెద్ద ఛాలెంజెస్ వచ్చాయి. కానీ మెట్రో ఎక్స్పాండ్, కొత్త ఫ్లైఓవర్స్ సొల్యూషన్స్ చూపిస్తున్నాయి. కానీ ఇంకా లాంగ్ వే ఉంది. హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచ ఐటీ మ్యాప్లో వెలుగుతోంది. ఇది కేవలం ఒక సిటీ గ్రోత్ స్టోరీ కాదు. విజనరీ లీడర్స్, ల్యాక్స్ ఆఫ్ ఎంప్లాయీస్, స్టార్టప్స్, ఎంటర్ప్రీనర్స్ కష్టానికి ప్రతిఫలం, మన అందరికీ గర్వకారణం. ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.